కానీ న్యాయపరంగా కానీ మీరేమన్నా చిక్కులు ఉండి సరైన పందాలో కేసు నడవకపోతే ఆ కేసు న్యాయపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా నేను చేయిస్తానని ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆ పని ఇది న్యాయపరంగా దీన్ని కేసు నడపాలనే ఉద్దేశంతో ఆ పని నాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించడం జరిగింది. దాని దరిమిలా నేను ఈ కేసులో చూసుకుంటే మొహరం రోజు ఒక ముస్లిం అబ్బాయి చనిపోయింది. చాలా ఘోరంగా మర్డర్ జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యమైనటువంటి ఈ మర్డర్కి వెనకుండి నడిపించినటువంటి వ్యక్తులు ఇద్దరిని పోలీసు వారు సాక్ష్యాలు అన్నీ చెప్పినా కూడా పోలీసు వారు వారిని ముద్దాయిలుగా చేయనటువంటి పరిస్థితుల్లో ఇది అన్యాయము, ఇది సక్రమం కాదు, న్యాయబద్ధం కాదు, న్యాయసమ్మతం కాదు అనే ఉద్దేశంతో వారిని ముద్దాయిలు చేసి ఇద్దరిని ఈరోజు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని ఒక మాట ఇచ్చిన దాన్ని బట్టి నేను వారిని ముద్దాయిలు చేయడం జరిగింది. దానికోసం నేను ఈరోజు వినుకొండ కోర్టు రావడం దీనికోసం ప్రతి కార్యకర్తకి బాధ్యత ఇస్తుంది, భరోసా ఇస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మేము ఉంటాం. లీగల్గా న్యాయపరంగా చట్టసమ్మతంగా పోలీసు వాళ్ళు దుర్మార్గమైన కేసులు పెట్టిన తెలపండి, మేము వచ్చి నిలబడతాం. న్యాయపరంగా మనం అన్యాయం చేయమని ఎవరు చెప్పరు, చేస్తే కూడా ఎవరు రక్షణకు రాలేదు. మనకి అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెనక ఉన్నది అని మెసేజ్ మట్టుకిస్తున్నాం. చాలా స్పష్టంగా ఇస్తాం, చాలా దృఢంగా ఇస్తున్నాం ఈ మెసేజ్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ కార్యకర్త నేను ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వకీల్ని నేను మామూలుగా గల్లీ వకీల్ని. పరిస్థితులను ఢిల్లీ దాకా తీసుకుంది. కేసులో పెట్టలే. సాక్ష్యం మొదటి నుంచి కంప్లైంట్లో కానీ సాక్షులు చెప్పినటువంటి వాంగ్మూలంలో కానీ దాని ప్రకారం షమీం ఖాన్ను ఆయుబ్ ఖాన్ అనే ముద్దాయిల వారి యొక్క ప్రోద్బలంతో జరిగిన హత్య అని చెప్పబడినా కూడా వాళ్ళ కేసులో ముద్దాయిలుగా పెట్టలే. అది చట్టపరంగా తప్పు కాబట్టి వాటిని ముద్దాయిలుగా చేర్చమని మేము ఈరోజు కోర్టులో ఇస్తే మంచిదే. దానికి మనం వేసిన తర్వాత ముద్దు పెట్టాలి. పోలీసు వారు న్యాయం చేస్తే దానికి తప్పు మాట్లేం కదా. పోలీసు వారు తప్పు చేశారు ఇప్పుడు దాకా ఆ ఉద్దేశంతో మేము ఎంటర్ కావాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఒక ఆదేశం, ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా పార్టీ నిలబడుతుంది. ఇబ్బంది వాళ్ళకి నష్టం మీరు వాడి పక్కన నిలబడి వాళ్ళకి న్యాయపరంగా సహాయ సహకారాలు అందించమని మాకు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఒక పక్క వైఎస్ఆర్ లీగల్ అఫేర్స్ చూసుకునే ముఖ్య బాధ్యత నాకు దానిలో కేటాయించబడింది. దాంతో ఇది నా బాధ్యతగా స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాటతో వారు చేసినటువంటి వాళ్ళ భాషతో నేను రావడం జరిగింది. వాళ్ళిద్దరిని ముద్దాయిని చేయడం జరిగింది. ఒకవేళ పోలీసు వారు కూడా చేస్తే పర్వాలేదు. అదే కోర్టులో కూడా చెప్పింది అదే. చేయలేదు కాబట్టి మేము రావడం జరిగింది. చేస్తే మంచిదే. దాని గురించి